వెల్కమ్ టు జెంటెక్ స్టడీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జెంటెక్ స్టడీ ఛానల్. మనము ఇండియన్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ గురించి, ఆల్రెడీ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చర్చించుకున్నాము. ఈరోజు మనము డిపిఎస్పి అంటే ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని పిలుస్తాము. ఈ డిపిఎస్పి గురించి మనం చర్చించుకున్నాం. దీనిని తెలుగులో ఆదేశిక సూత్రాలని పిలుస్తారు. ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలని పిలవడం జరుగుతుంది. ఇవి ఆదేశిక సూత్రాలు అనేటివి ఆర్టికల్ 36 నుంచి 51 ఆర్టికల్ వరకు మన భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఇవి పార్ట్ 4లో ఉన్నటువంటి భాగం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది పార్ట్ 4లో ఉన్నటువంటి విషయాలు. ఈ పార్ట్ 4 గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. ఎవరైనా ఇంతకుముందు ఫండమెంటల్ రైట్స్ గురించి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి క్లాసెస్ వినకపోతే అవి కూడా వినండి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము కమ్యూనిటీ ట్యాబ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మనం పోస్ట్ చేస్తున్నాము. దయచేసి ఎవరికైనా తెలియకపోతే చూడండి, దాంట్లో మీరు ఆన్సర్స్ కూడా చేయాలని కోరుతున్నాను. ఈరోజు మనము ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి పార్ట్ 4 భాగం ఏదైతే ఉందో అది ఆదేశిక సూత్రాలని మనం తెలుసుకుంటున్నాము. ఈ ఆదేశిక సూత్రాలు అనేటివి ఏ దేశం నుంచి గ్రహించడం జరిగిందయ్యా అంటే ఐర్లాండ్ నుంచి గ్రహించడం జరిగింది. అంటే మన దేశంలో ఐర్లాండ్ నుంచి వచ్చినటువంటి ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు ఏవైతే ఉన్నాయో అవి ఐర్లాండ్ నుంచి గ్రహించడం ద్వారా మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలని వాటితో పాటు కొన్నిటిని యాడ్ చేసి మన దేశ రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఐర్లాండ్ దేశస్తులు కూడా స్పెయిన్ నుంచి 1937లో గ్రహించడం జరిగింది. స్పెయిన్ నుంచి 1937లో ఐర్లాండ్ వాళ్ళు గ్రహిస్తే మన దేశం, మన భారత రాజ్యాంగం 1947లో మనకి రాజ్యాంగ పరిషత్తు నియమించినటువంటి కమిటీ ద్వారా నిర్దేశక నియమాలను తీసుకోవడం జరిగింది అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఇక నిర్దేశక నియమాల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటయ్యా అంటే, ఇది ఏం చేస్తుంది అంటే, ఒక రకంగా మనం ఆలోచిస్తే ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ ఏం చేస్తావు అనేది ఆలోచించాము. అలాగే ఈ ఆదేశిక సూత్రాలు అనేటివి ఏమయ్యా వాటి లక్షణం, లేదంటే వాటి లక్ష్యం ఏంటి, వాటి ఆశయం ఏంటి అంటే ప్రజా సంక్షేమమే వీటి యొక్క లక్ష్యం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అంటే ప్రజాక్షేమం కోరుకునేటివి ఆదేశిక సూత్రాలు అనేది మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. ఇక ప్రభుత్వ విధానాలను కానీ, లేదంటే కొన్ని అమలు చేసే పాలసీస్ కానీ, కొన్ని అమలు చేసే పథకాలు కానీ, ఇవి ముఖ్యంగా నిర్దేశక నియమాలు అనేటివి ప్రాథమికమైనటువంటి హక్కులుగా మనకి కనిపిస్తాయి. ప్రాథమికమైనటువంటి హక్కులుగా అంటే ప్రభుత్వాలు అమలు చేసే హక్కుగా, ఇక్కడ ప్రభుత్వాలు అమలు చేసే ఒక హక్కుని లేదా ప్రాథమిక బాధ్యతనే ఈ ప్రజా సంక్షేమాన్నే నిర్దేశక నియమాలుగా మనము పిలవచ్చు. ఇక ఆర్టికల్ 36లో ఉన్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఆర్టికల్ 36లో మనకి రాష్ట్రం పార్ట్ 3లో ఉన్నటువంటి అర్థం అంటే పార్ట్ 3లో మనకి 12 to 35 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ గురించి మనం చర్చించుకున్నాం. ఇందులో భాగంగా ఆర్టికల్ 12 దేని గురించి తెలియజేస్తుంది అంటే స్టేట్ అంటే ఇక్కడ మనం రాష్ట్రాలను తీసుకోకూడదు, రాజ్యము తీసుకోవాలని చెప్పాను. ఈ రాజ్యం గురించి ఏదైతే చర్చిస్తుందో ఆర్టికల్ 12, అలాగే ఆర్టికల్ 36 కూడా ఈ రాష్ట్రం యొక్క వివరణని, రాష్ట్రం యొక్క అర్థాన్ని కోరుకుంటుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఆర్టికల్ 36లో ఇంకొక విషయం ఏంటంటే నిర్దేశక నియమాలు లేదా ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి డెఫినేషన్ కూడా ఇందులో ముఖ్యంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే వీటితో పాటు అంటే ఈ ఆదేశిక సూత్రాలలో 3 భాగాలు మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి. అవేంటయ్యా అంటే, ఒకటి సామ్యవాద లక్షణాలు, 2 ఉదారవాద లక్షణాలు, 3 గాంధేయవాద లక్షణాలు. అంటే ఈ 3 రకాలైనటువంటి ఆర్టికల్స్ మనకైతే కనిపిస్తాయి. ఈ ఆర్టికల్స్ ఏవేవి అనేది కూడా నేను తర్వాత క్లాస్లో చెప్తాను. అయితే ఆర్టికల్ 36లో ఉన్నటువంటి విషయం ఏంటయ్యా అంటే రాజ్యం యొక్క అర్థాన్ని కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక ఆర్టికల్ 37లో ఉన్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఆర్టికల్ 37 ఏం చెప్తుందంటే, ఏ నిబంధనలు అయితే ఉన్నాయో అంటే ఆదేశిక సూత్రాల యొక్క ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా
చట్ట సంరక్షణ అంటే న్యాయం చేత అమలు చేయబడవు, చట్ట సంరక్షణ ఉండదు అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఆదేశిక సూత్రాలలో చట్ట సంరక్షణ లేదు అని తెలిపే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 37. చట్ట సంరక్షణ అనేది ఉండదు. మరి చట్ట సంరక్షణ కలిగినటువంటి వేటివయ్యా అంటే ఫండమెంటల్ రైట్స్, చట్ట సంరక్షణ ఉంది. మనం ఆర్టికల్ 32ని చూసినప్పుడు కూడా ఇది హృదయం లాంటిది, ఇది ఆత్మ లాంటిదని అంబేద్కర్ గారు మనకి చెప్పినటువంటి విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అంటే చట్ట సంరక్షణ ఫండమెంటల్ రైట్స్కి ఉంది, న్యాయ సంరక్షణ ఉంది. అలాగే న్యాయ సంరక్షణ లేనివి ఏంటివయ్యా అంటే ఆదేశిక సూత్రాలు అనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. అలాగే న్యాయస్థానాల ద్వారా అమలు చేయడానికి కూడా వీటికి వీలు కాదు. అంటే న్యాయస్థానాల ద్వారా అమలు చేయడానికి వీలవుతుంది మనకి ప్రాథమిక హక్కుల విషయంలో, కానీ వీటి పరంగా చూసుకుంటే ఆదేశిక సూత్రాల పరంగా చూసుకుంటే మాత్రం వీలు కాదు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక ఆర్టికల్ 38లో ఉన్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ఆర్టికల్ 38 ఏం చెప్తుందయ్యా అంటే ఆర్టికల్ 38లో న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, జాతీయ జీవితంలోని అన్ని సంస్థలకు తెలియజేయ ఒక సామాజిక క్రమం వలె సమర్థవంతంగా భద్రపరచడం, రక్షించడం ద్వారా ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రం కృషి చేయాలి. అంటే రాజ్యం దేనికోసం కృషి చేయాలి అంటే సాంఘిక ఆర్థిక న్యాయాలను అందించడానికి, ప్రజా సంక్షేమం కోసము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ఇక్కడ ఆర్టికల్ 38లో ఉన్నటువంటి విషయం. ఇది సామ్యవాద లక్షణంగా మనకి కనిపిస్తుంది. అంటే సామ్యవాద లక్షణంగా కనిపిస్తున్నటువంటి ఈ ఆర్టికల్లో మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే న్యాయపరంగా, సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా అన్ని విషయాల్లో ప్రజా సంక్షేమాన్ని కోరుకోవాలి, ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రోత్సహించాలనేది ఆర్టికల్ 38 మనకు చెబుతుంది. అలాగే ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే 38(2)లో కూడా మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆదాయంలో అసమానతలు తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే స్థితి, సౌకర్యాలు, అవకాశాలలో అసమానతలు తొలగించడానికి ప్రయత్నిస్తుంది. వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాలలో నివసించే, వివిధ వృత్తులలో నిమగ్నమయ్యే వ్యక్తుల సమూహాల మధ్య కూడా సమానత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక ఆర్టికల్ 39లో ఉన్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ఎప్పుడైనా కూడా అంటే కేంద్రం కానీ లేదంటే రాష్ట్రం కానీ ఏదైనా ఒక విధానాన్ని చేపట్టి ఆ విధానంలో అమలుపరిచి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతుంది అనేది మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. ఇక 39లో సబ్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఈ సబ్ ఆర్టికల్స్ గురించి మనం ఒక్కొక్కటి చర్చించుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ యూపీఎస్సి అండ్ అలాగే ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి వీటిలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎక్కువ శాతం మనకి ఆర్టికల్ 39 గురించి కూడా ఆదేశిక సూత్రాల్లో అడిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ 39 ఆర్టికల్లో ఉన్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా చదవాలని చెబుతున్నాను. ఇక 39Aలో ఉన్నటువంటి విషయం ఏంటంటే పౌరులు లేదా ఈ పురుషులు, మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమానంగా తగిన జీవనోపాధికి హక్కు కలిగి ఉంటారంటే ప్రజలందరికీ జీవన భృతి అనేది కల్పించాలి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి జీవనోపాధి సౌకర్యం అనేది కల్పించాలి. ఇది బాధ్యతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. జీవన భృతి అనేది కల్పించాలనేది మనం 39Aలో చూడొచ్చు. 39Bలో చూస్తే సమాన వనరులకు ప్రభుత్వ నియంత్రణ నెలకొల్పాలి. ఈ సహజ వనరులు కానీ ఏవైతే ఉన్నాయో వీటికి సమాన వనరులుగా విభజించి ప్రభుత్వ నియంత్రణ అనేది నెలకొల్పాలి. అలాగే సమాజంలోని భౌతిక వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ సాధారణ మంచిని అందించడానికి, ఉత్తమంగా పంపిణీ చేయడానికి, అసమానతలను తొలగించడానికి ఎప్పుడు కూడా రాజ్యం ప్రయత్నిస్తుంది అనేది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక 39Cలో ఉన్నటువంటి విషయం ఏంటయ్యా అంటే 39Cలో సంపద వికేంద్రీకరణ గురించి చర్చిస్తుంది. అంటే సాధారణ హానికి కేంద్రీకరించడానికి దారితీయదు. అంటే వికేంద్రీకరణ అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్గా మనం గమనించవచ్చు. ఏది వికేంద్రీకరణ అంటే సంపద వికేంద్రీకరణ. అంటే సంపద విషయంలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి, సంపద విషయంలో ఒకదానికి కేంద్రీకరించకుండా అన్ని రాష్ట్రాలకు కానీ లేదంటే అన్ని సంస్థలకు వికేంద్రీకరించడానికి సిద్ధంగా ఉంటుంది రాజ్యం అనేది ఇక్కడ మనకి 39Cలో తెలుస్తున్నటువంటి విషయం. ఇక 39Dలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్
39Dలో స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఉందని, సమాన పనికి సమాన వేతనం మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈక్వల్ వర్క్ అండ్ ఈక్వల్ శాలరీ, చాలా సందర్భాల్లో మనకి ఈ పదాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పదాల్లో మనకి అర్థం ఏంటయ్యా అంటే సమాన పనికి సమాన వేతనం. ఇందులో స్త్రీ అని పురుషుడని భేదం లేదు, సమాన పనికి సమాన వేతనంగా కల్పించాలి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయంలో. కంపెనీస్లో చాలా సందర్భాల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా పురుషులైనా స్త్రీలైనా సమాన పనికి సమాన వేతనం కాబట్టి సమానంగానే పంచుతున్నటువంటి విషయాలను మనం చూడొచ్చు. అలాగే కార్మికులు ఎవరైతే ఉన్నారో తమ శక్తికి మించి పని చేయకుండా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధని పాటించాలి. అదేంటి అంటే కార్మికులు పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఏది కూడా దుర్వినియోగం చేయకుండా, అంటే వారి యొక్క పౌరుల పట్ల తమ శక్తికి మించకుండా పని చేసేటట్లుగా వారి అంత క్రూరత్వాన్ని పాటించకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ ఆర్టికల్ ద్వారా సూచిస్తుంది. ఇదే కార్మికులు పురుషులు మహిళల ఆరోగ్యం మరియు బలం మరియు పిల్లల సున్నితమైనటువంటి వయసు దుర్వినియోగం చేయబడదని మరియు పౌరుల వారి యొక్క వయసు లేదా బలానికి సరిపోని అవోకేషన్లోకి ప్రవేశించడానికి ఆర్థిక అవసరాల వల్ల బలవంతం చేయబడరు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే 39Fలో ఉన్నటువంటి విషయం ఏంటయ్యా అంటే 39Fలో పిల్లలకు ఆరోగ్యకరమైనటువంటి పద్ధతిలో బాలబాలికలు యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దుర్వ్యసనాలకు లోను కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పాటిస్తుంది. చాలామంది డ్రగ్స్కు లోను కావడం, లేదంటే చాలామంది మత్తు పానీయాలకు బానిసలు అవ్వటం, ఇలాంటివన్నిటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపైన శ్రద్ధ తీసుకొని వాటిని అలవాటు కానివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అదే పిల్లలకు ఆరోగ్యకరమైన పద్ధతిలో మరియు స్వేచ్ఛ మరియు గౌరవం ఉన్న పరిస్థితుల్లో అభివృద్ధి చెందడానికి అవకాశాలు మరియు సౌకర్యాలు ఇవ్వబడ్డాయి మరియు బాల్యం మరియు యువత దోపిడీకి వ్యతిరేకంగా మరియు నైతిక మరియు భౌతిక పరిత్యాగానికి వ్యతిరేకంగా రక్షించబడతారనేది మనము ఆర్టికల్ 39లో ఉన్నటువంటి విషయాల ద్వారా మనకి ఇవన్నీ కనిపిస్తున్నటువంటి విషయం. ఇక నెక్స్ట్ ఆర్టికల్స్తో మనం ఆదేశిక సూత్రాలని గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఇంకొక ముఖ్యమైనటువంటి నోట్ పాయింట్ ఏంటంటే ఈ పాలిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నాయి. దయచేసి ఆ కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి ఆ పాలిటీ క్వశ్చన్స్ని మీరు ఒకసారి వెరిఫై చేయండి. అలాగే చెక్ చేసి మీరు ఆన్సర్స్ కూడా పోస్ట్లో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అంటే ఏపీఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఏపీ హిస్టరీ కూడా మనం మన ఛానల్లో క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా ఎవరైనా చూడకపోతే వాటిని కూడా చూడండి. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.